అందరికీ నమస్కారం. భర్త నుండి గౌరవం కావాలనుకునే ప్రతి భార్య ఈ 9 పనులు ఖచ్చితంగా చెయ్యాలి. భార్య తన భర్త తనను పట్టించుకోవాలని, తనను చులకనగా చూడకూడదు అనుకుంటే స్త్రీ ఖచ్చితంగా ఈ 9 పనులను చెయ్యాలి. అప్పుడే తన గౌరవం పెరుగుతుంది. ముందుగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేసి, వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువను నిలబెట్టుకోండి. మీ భర్తకు, అత్తమామలకు సహాయం చేయటం మంచిదే, కానీ ఎల్లప్పుడూ తక్షణమే అందుబాటులో ఉండటం మీ విలువను తగ్గిస్తుంది. మీరు మీ పనులను, మీ సమయాన్ని కూడా గౌరవించండి. మీ భర్త ఏదైనా సహాయం అడిగినప్పుడు మీరు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి కొంత సమయం అడగటంలో తప్పులేదు. మీ సమయానికి కూడా విలువ ఇవ్వటం ద్వారా మీ భర్త కూడా మీ సమయాన్ని గౌరవిస్తాడు. మీరు మీ సొంత పనుల్లో బిజీగా ఉన్నా కూడా మీ హృదయంలో మీ భర్తకు ఒక అమూల్యమైన స్థానం ఉందని మీ భర్తకు తెలిసేలా చెయ్యండి. కాని మీ ప్రాధాన్యతలను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పండి. రెండవది, అతనికి వ్యక్తిగత స్థలం ఇవ్వండి, స్వేచ్ఛనివ్వండి. మీ భర్త పని నుండి అలసిపోయి వచ్చినప్పుడు లేదా అతని ఒంటలిగా కొంత సమయం గడపాలని కోరుకున్నప్పుడు అతనికి ఆ స్వేచ్ఛని ఇవ్వండి. ఎల్లప్పుడూ అతని చుట్టూ ఉండటం లేదా అతనిని నియంత్రించడానికి ప్రయత్నించడం అతనికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అతని వ్యక్తిగత సమయాన్ని గౌరవించడం ద్వారా మీరు అతని నమ్మకాన్ని మరియు ప్రేమను పొందుతారు. అతను తన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దానిని ప్రోత్సహించండి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి, సంతోషంగా కనిపించండి. కోపం తెచ్చుకోవటం లేదా నిరుత్సాహంగా ఉండటం చాలా సులభం. అయితే నవ్వుతూ ఉండటం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది. సంతోషంగా ఉండే వ్యక్తిని ఇతరులు ఇష్టపడతారు మరియు వారిని పట్టించుకుంటారు. మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటే మీ చుట్టూ సాకార వాతావరణం ఏర్పడుతుంది. కష్టాల్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి మరియు నవ్వడానికి ప్రయత్నించండి. మీ సంతోషం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. నాలుగవది, సృజనాత్మకంగా ఉండండి. కొత్త విషయాలు నేర్చుకోండి లేదా మీకు ఇష్టమైన పనుల్లో నిమగ్నమవ్వండి. ఖాళీగా ఉండటం లేదా కేవలం ఇంటి పనులకే పరిమితం కావటం మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడానికి దారితీయవచ్చు. మీకు ఆసక్తి ఉన్న ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి లేదా మీకు ఇష్టమైన హాబీలలో పాల్గొనండి. ఇది మీలో ఉత్సాహం నింపుతుంది మరియు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. మీరు మీ సొంత ఆస్తులు మరియు విజయాలు కలిగి ఉంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తాడు. ఐదవది, మీ భర్తను గౌరవించండి, అతనిని అభినందించండి. భర్త చేసిన మంచి పనులను, అతని విజయాలను గుర్తించి అభినందించడం చాలా ముఖ్యం. అతను చేసిన చిన్న పని చేసినా సరే అతనిని మెచ్చుకోండి. నేరుగా లేదా పరోక్షంగా అతనిని అభినందించడం ద్వారా మీరు అతన్ని ప్రేమిస్తున్నారని మరియు గౌరవిస్తున్నారని అతనికి తెలుస్తుంది. అతని అభిప్రాయాలను, అతని ఆలోచనలను గౌరవించండి. అతనిలో ఉన్న మంచిని గుర్తించి దానిని ప్రోత్సహించండి. ఆరవది, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు విలువైనవారిగా భావించండి. మీరు మీ గురించి ఎలా భావిస్తే ఇతరులు మిమ్మల్ని అలానే చూస్తారు. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు. మీ ఆలోచనలు, మీ సమయం, మీ శ్రమ విలువైనవని గుర్తించండి. మీ వ్యక్తిత్వాన్ని, మీ అభిప్రాయాలను గౌరవించండి. మీరు మీ గురించి మంచిగా భావించినప్పుడే మీ భర్తతో సహా ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. మీ ఆరోగ్యం, మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయం కేటాయించండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం, మీ గురించి పట్టించుకోవడం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి. మీరు మీ గురించి పట్టించుకుంటేనే మీ అవసరాలను ఇతరులకు స్పష్టంగా తెలియజేయగలరు. ఏడవది, అతని విజయాన్ని ఆస్వాదించండి. అతని విజయాలలో పాలు పంచుకోండి. మీ భర్త సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా వేడుక చేసుకోండి. అతని సంతోషంలో పాలు పంచుకోవడం ద్వారా మీరు అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారని మరియు అతని విజయాన్ని చూసి మీరు గర్విస్తున్నారని అతనికి తెలుస్తుంది. అతని విజయాలను ప్రోత్సహించడం ద్వారా మీరు అతనిలో మరింత ఉత్సాహం నింపుతారు. ఎనిమిదవది, నేరుగా మాట్లాడండి, నిందించవద్దు. స్పష్టమైన సంభాషణ. మీ భావాలను లేదా మీ అవసరాలను మీ భర్తకు సూటిగా చెప్పండి. నిందించడం లేదా వెటకారంగా మాట్లాడటం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది. మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా మరియు శాంతంగా చెప్పడం ద్వారా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. మీ సమస్యలను పరిష్కరించడానికి ఒకరితో ఒకరు బహిరంగంగా చర్చించండి. తొమ్మిదవది, సమాజానికి తోడ్పడండి. మీ పరిధిని విస్తరించుకోండి. కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా ఇతరులకు సహాయం చేయటం మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపూర్ణంగా చేస్తుంది.
మీరు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తాడు. విద్యా ప్రచారం, పర్యావరణ పరిరక్షణ లేదా మహిళా సాధికారత వంటి అంశాలలో మీ వంతు సహాయం అందించవచ్చు. గుర్తుంచుకోండి, ఒక బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవటం, గౌరవించటం మరియు ప్రేమించుకోవటంపై ఆధారపడి ఉంటుంది. మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ సూచనలు మీకు సహాయపడతాయి.